శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో అగ్నుల గురించి, ఎటువంటి ఆ అగ్ని యొక్క వంశం ఎట్లాగా, అగ్నులు ఎన్ని మనం అగ్ని అంటే ఒక అగ్ని స్వరూపంగా ఒక్కళ్ళనే మనం అనుకుంటాం, కానీ అనేకములైనటువంటి అగ్నులు, ఆ అగ్నుల గురించి, ఆ అంగీరసుడి యొక్క వంశం గురించి, ఆ బృహస్పతి గురించి, ఆ బృహస్పతి సంతానం గురించి, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్తూ, ఇంకా అగ్నులు ఎన్ని రకాల అగ్నులు ఉన్నాయో ఈ మహాభారతంలో చాలా స్పష్టంగా చక్కగా వర్ణింపబడింది. అందుకనే వ్యాస భగవానుడు అన్నాడు, ఇందులో లేనిది ఎక్కడా లేదు, ఎక్కడైనా ఉంది అంటే కనుక అది ఇందులోనే ఉంది. అందువలన సమస్తములైనటువంటి ధార్మికమైనటువంటి విషయాలు కానీ, సమస్తములైనటువంటి ఉపాఖ్యానములు కానీ, అన్నిటికీ కూడా ప్రమాణం ఏమిటయ్యా అని అంటే మహాభారత గ్రంథము ప్రమాణ గ్రంథము అన్నిటికీ కూడాను. అంత చక్కగా వ్యాస భగవానుడు మనకు ఇది అందించాడు. దాన్ని రక్షించుకోవాలి, దాన్ని తరతరాలకి కూడా అందించగలగాలి. ఈ కార్యక్రమం మనం చెయ్యాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు చెబుతూ అంటున్నాడు అన్నమాట, ఈ వృత్తాంతాలన్నీ కూడా మార్కండేయ మహర్షి ధర్మరాజుకి పాండవులకి తెలియజేస్తున్నాడు. తెలియజేస్తూ ఆయన చెబుతున్నాడు, ఆ యుధిష్ఠిరుడికి చెబుతున్నాడు, కాశ్యపో హ్యధవాసిష్ట ప్రాణశ్చ ప్రాణపుత్రక అగ్నిరాంగిరసశ్చైవ చ్యవనస్త్రిషు వర్చక. ఓ యుధిష్ఠిరా, నీకు చెప్తున్నాను విని జాగ్రత్తగా. కశ్యపపుత్రుడైనటువంటి కాశ్యపుడు, అలాగే వశిష్ఠపుత్రుడైనటువంటి వాసిష్ఠుడు, ప్రాణపుత్రుడైనటువంటి ప్రాణకుడు, అంగిరసుని యొక్క పుత్రుడు చ్యవనుడు, అలాగే త్రివర్చుడు, వీళ్ళిద్దరూ కూడా, ఈ ఐదుగురు కూడా 5 అగ్నులయ్యా. ఆచరంత తపస్తీవ్రం పుత్రార్థే బహువార్షికం పుత్రం లభేమ ధర్మిష్టం యశసా బ్రహ్మణా సమం. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరూ చాలా మంచి కీర్తి కలిగినటువంటి వాళ్ళు, గొప్ప బ్రహ్మతో సమానమైనటువంటి వాళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళు అయ్యున్నటువంటి వాళ్ళే వీళ్ళు ఏమనుకున్నారంటే, అందరూ కూడా మనకు బ్రహ్మతో సమానమైనటువంటి గొప్ప ప్రభావవంతుడైనటువంటి పుత్రులు కలగాలి అని వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, అనేకములైన సంవత్సరాలు తపస్సు చేశారు. మహావ్యాహృతిభిర్ధ్యాత పంచభిస్తైస్తదాత్వథ యజ్ఞే తేజో మహార్చిష్మాన్ పంచవర్ణ ప్రభావన. ఈ 5గురు కూడా మహావ్యాహృతులు అనేటువంటి 5 మంత్రాలతోటి, ఓం భూస్వాహ భువస్వాహ స్వస్వాహ మహస్వాహ జనస్వాహ అని మనం చెప్తూ ఉంటాం, భూర్భువస్వ మంత్రములతోటి. అందువలన వాటిని ఏమంటారంటే మహావ్యాహృతులు అంటారు 5. ఆ పంచ మహావ్యాహృతులతోటి, ఆ మంత్రాలతోటి ఆ పరమాత్మని ధ్యానం చేశారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ ముందరికి 5 రంగులతో అలంకృతుడైనటువంటి మహా తేజోవంతుడైనటువంటి జ్వాలలతో వెలిగిపోయేటువంటి ఒక పురుషుడు ఎలా ఉన్నాయంటే అగ్నిలాగే ప్రకాశిస్తున్నట్టు ఆయన. అలాగా అటువంటి వాడై సమస్త లోకాలను సృష్టించలో సమర్థుడైనటువంటి వాడై, సమిద్ధో అగ్ని శిరస్తస్య బాహు సూర్యానిభౌ తథా త్వంగ్నేత్రే చ సువర్ణాంభే కృష్ణే జంఘే చ భారత. వాళ్ళ ముందు సాక్షాత్కరించాడు ఒక పురుషుడు, అగ్ని లాంటి వాడు. అగ్నే చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రకాశాలతో ఉన్నాడన్నమాట ఆయన. అల్లా ఉన్నటువంటి వాడే సమర్థుడైనటువంటి వాడు సాక్షాత్కరించాడు. ఆయన శిరస్సు ఎలా ఉందిటంటే ఒక ప్రజ్వలించేటువంటి అగ్నిలాగా ఉందిట. అలాగే 2 చేతులు కూడా సూర్యకాంతుల్లా ఉన్నాయట. 2 కన్నులు చర్మము బంగారంలా ప్రకాశిస్తున్నాయట. పిక్కలేమోను నల్లగా కనిపిస్తున్నాయట. పంచవర్ణ స తపసా కృతస్థై పంచభిర్జనై పాంచజన్య శృతో దేవ పంచవంశకరస్తు సహా. ఆ మునులు 5గురు కూడా తమ తప ప్రభావంతో 5 రంగులు కలిగినటువంటి 5గురు కలిసి తపస్సు చేశారు వీళ్ళు. అందువల్ల 5 రంగులు కలిగినటువంటి ఒక పురుషుడిని ఆవిర్భవింపచేశారు వాళ్ళు.
అందువల్లనే అతన్ని ఏమన్నారంటే పాంచజన్యుడు అన్నారు. ఆ 5 రంగులతో ఉన్నటువంటి వాడు, 5గురికి పుట్టినటువంటి వాడు. అతడే ఈ 5గురు మహర్షుల వంశానికి కూడా మూలమైనటువంటి వాడు అయ్యాడు. దశవర్ష సహస్రాణి తపస్తత్పా మహాతపా జనయత్ పావకం ఘోరం పితॄణాం స ప్రజాసృజన్. అలాగా ఉద్భవించినటువంటి ఆ పాంచజన్యుడు గొప్ప తపస్వి అయ్యి ప్రజాస్రష్ట అయినటువంటి ఆ పాంచజన్యుడు తన పితృవంశాన్ని వృద్ధి చేయాలనుకొని 10 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అతడు కూడా 10,000 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆయన దశవర్ష సహస్రాన్ని తపస్తత్వ అల్లా తపస్సు చేసినటువంటి వాడై ఏం చేసేట, ఒక అగ్నిని మళ్ళీ ఘోరం పావకం జనయత్ దక్షిణాగ్నిని కలిగించాడు. ఆ దక్షిణాగ్నిని ఆవిర్భవం చేస్తున్నాడు. బృహత్ రథంతరం మూర్ణ వక్త్రాద్వా తరసాహరౌ శివం నాభ్యాం బలాదేంద్రం వాయువగ్ని ప్రాణతో సృజత్. బృహత్ అనేటువంటి ఒక సామాన్య శిరస్సు నుంచి, రథంతరం అనేటువంటి సామాన్య ముఖం నుంచి వ్యక్తం చేసేట. ఈ రెండు వేగంగా ఆ ఆయువుని హరిస్తాయి కాబట్టి వాటిని ఏమన్నారంటే తరసాహారాలు అన్నారు. తరస అంటే వేగము, అంటే హరించేటువంటివి. వేగంగా ఆయువుని హరిస్తాయి కాబట్టి వాటికి రెండింటికి కూడా తరసాహారాలని పేరు. ఆ తర్వాత ఆయన నాభి నుంచి శివుణ్ణి, బలం వల్ల ఇంద్రుని, ప్రాణం నుంచి ఏమో వాయువుని, అగ్నిని కూడా సృష్టించాడు. బాహుభ్యాం అనుదాత్తౌ చ విశ్వే భూతాని చైవ ఏతాన్ సృష్ట్వా తతః పంచ పితॄణాం అసృజస్సుతాన్. అలాగే భుజాల నుంచి ప్రాకృతం వైకృతం అనేటువంటి భేదం కలిగినటువంటి 2 అనుదాత్తాలని, మనస్సును, ఇంద్రియ దేవతలను, పంచమహాభూతాలని కూడా జన్మింపజేసేట. ఈ సృష్టినంతా చేసిన తర్వాత ఆయన ఆ 5గురు పితరుల కోసము కూడా మళ్ళీ 5గురు పుత్రుల్ని సృష్టించాడు. బృహద్రథస్య ప్రణిధి కాశ్యపస్య మహత్తర భానురంగిరసో ధీర పుత్రో వర్చస్య సౌభర. ఆ వాసిష్ఠుడైనటువంటి బృహద్రథుని అంశతో ప్రణిధి అనేటువంటి వాడిని, అలాగే కాశ్యపుడి యొక్క అంశతో మహత్తరుణ్ణి, అంగిరసుడైనటువంటి చవనుడి యొక్క అంశతో భానుణ్ణి, వర్చుని యొక్క అంశతో సౌభరుడు అనేటువంటి పుత్రుడిని కూడా జనింపజేశాడు. ప్రాణస్య చానుదాత్తస్తు వ్యాఖ్యాతా 25 దేవాన్ యజ్ఞం ఉషశ్చాన్యాన్ సృజన్ 15 సుభీమమతిభీమం చ భీమం భీమబలాబలం ఏతాన్ యజ్ఞముష పంచదేవానాం సృజత్తపః. అలాగే ప్రాణుని అంశతోటి అనుదాత్తుడు జన్మించాడు. ఇలాగే 25 పుత్రుల పేర్లను చెప్తే తర్వాత తపస్సు అనేటువంటి మరో పేరు కలిగినటువంటి పాంచజన్యుడు విఘ్నాలను కలిగించేటువంటి 15 మంది ఉత్తర దేవుల్ని సృష్టించాడు. సుభీముడు, అతిభీముడు, భీముడు, భీమబలుడు, ఆవరుడు అనే 5గురు వినాయకుల్ని ఆయన ఉత్పత్తి చేశాడు. వీళ్ళందరూ కూడా దేవతల యొక్క యజ్ఞాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళట. సుమిత్రం మిత్రవంతం చ మిత్రజ్ఞం మిత్రవర్ధనం మిత్రధర్మాణం ఇచ్చేతాన్ దేవాన్ అభ్యసృజత్తపః. అలాగే ఆ పాంచజనుడు సుమిత్రుడు, మిత్రవంతుడు, మిత్రజ్ఞుడు, మిత్రవర్ధనుడు, మిత్రధర్ముడు అనేటువంటి వినాయకుల్ని కూడా సృష్టించాడు. సురప్రవీరం వీరంచ సురేశంచ సువర్చసం సురాణామపి హంతారం పంచైతాన్ అసృజత్తపః. ఆ తర్వాత మళ్ళీ సురప్రవీరుడు, వీరుడు, సురేశుడు, సువర్చుడు, సురహంత అనేటువంటి 5గురిని పుట్టించాడు. ఇలాగా సృష్టి చేశాడు ఆయన. త్రివిధం సంస్థితాహ్యేతే పంచ పృథక్ ముష్టం చంత్ర స్థితాహ్యేతే స్వర్గతో యజ్ఞయాజినః. ఇలా ఈ 15 మంది వినాయకులు కూడా దేవతలతో సమానమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాళ్ళే, పరాక్రమం కలిగినటువంటి వాళ్ళే. మళ్ళీ విడివిడిగా 5గురు వ్యక్తుల్ని 3 దళాలుగా విభజించారు. వీళ్ళు స్వర్గంలో ఉండి భూమి మీద యజ్ఞం చేసేటువంటి వాళ్ళ యొక్క యజ్ఞ సామగ్రిని అపహరిస్తూ ఉంటారు. తేషామిష్టం హరంచేతే నిఘ్నంతి చ మహద్ధవి స్పర్ధయా హవ్యవాహానాం నిఘ్నంచేతే హరంతి చ. వీళ్ళు అగ్నికి ఇష్టమైనటువంటి గొప్ప హవిస్సుని అంతటినీ కూడా వీళ్ళు అపహరిస్తూ ఉంటారు, పాడు చేస్తూ ఉంటారు. అలాగే అగ్నిగుణంతో వీళ్ళకి పోటీ ఉంటుంది. అందువల్ల అగ్నిగుణంతో పోటీ ఉండడం వల్ల వీళ్ళే ముందరొచ్చి, అంటే అగ్ని వచ్చి ఆ హవిస్సుని హరిస్తాడనే ఉద్దేశంతో వీళ్ళు
ఆ హవిస్సుని అపహరిస్తూ ఉంటారు. బహిర్వేద్యాం తదా దానం కుశలై సంప్రవర్తితం తదేతే నోపసర్పంతి ఎత్ర చాగ్నిస్థితో భవేత్. అలాగే యజ్ఞకర్మలో నిపుణులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞశాలకు బయట ఉండేటువంటి ఒక వేదిక మీద ఈ వినాయకులకి ఇవ్వదగినటువంటి భాగాన్ని ఉంచాలి అని ఓ నియమం ఏర్పరిచారు. అంటే ఇందులోంచి హవిస్సు వాళ్ళు అపహరించకుండా ఉండడం కోసం వాళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళకి అక్కడ ఇవ్వదగినటువంటి భాగాన్ని ఉంచాలి అని కొంతమంది ఈ యాజ్ఞికులైనటువంటి వాళ్ళందరూ ఒక నియమాన్ని ఏర్పరిచేశారు. ఆ అగ్నిస్థాపన అయినటువంటి ప్రదేశానికి ఇంక విఘ్నకారులు రాలేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని తీసుకుంటారు వాళ్ళు, అంతే తప్ప ఇంకా ఆ ప్రదేశానికి వీళ్ళు రాలేరు ఆ విధంగా చేయడం వల్ల. చితాగ్నేరుద్వహన్నాద్యం పక్షాభ్యాం తాన్ ప్రభాదతే మంత్రై ప్రసవిత హేతే నేష్టం ముష్ణంతి యజ్ఞం. యజ్ఞంలో హవిర్ధాన శకటాల మీద హవిస్సుల నుంచి అందులో మంత్రాలతో ఈ రాక్షసులను శాంతింపజేసినందుకు వాళ్ళు ఇంకేం చేస్తారంటే ఈ హవిస్సుల్ని అపహరించేటువంటి శక్తి వాళ్ళకు ఉండదు. బృహదుక్తస్తపస్యైవ పుత్రో భూమి ఉపాశ్రిత అగ్నిహోత్రే హూయమానే పృథివ్యాం సద్భిరిజ్యతే. ఇంకా బృహదుక్తుడు అనేటువంటి వాడు బృహదుక్తుడు అనేటువంటి అగ్ని ఈ భూమి మీద ఉంటూ ఉంటాడు. ఆయన అగ్నిహోత్రం చేసేటప్పుడు ఈ అగ్నికి కూడా ఆహుతులు ఇస్తారు. రథంతరశ్చ తపసా పుత్రోగ్ని పరిభక్షతే మిత్రవిందాయ వైతస్య హవిరధ్వర్యవో విదు ముముదే పరమప్రీత సహపుత్రైర్మహాయశాః. తపస్సు యొక్క పుత్రుడైనటువంటి రథంతరుడు అనేటువంటి అగ్నికి ఇచ్చే హవిస్సుని మిత్రవిందుడు అనే దేవతాభాగంగా యజుర్వేద విద్వాంసులందరూ కూడా భావిస్తూ ఉంటారు. మహాయశస్వి అయినటువంటి పాంచజన్యుడు తన ఈ పుత్రులందరితో కలిసి చాలా ప్రసన్నుడే ఆనందిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ పాంచజన్యుడు పుట్టడము, అతని యొక్క సంతతి, అతని యొక్క ఆ పుత్రులందరూ ఈ విధంగా అగ్నులు అవడము, ఈ వివరాలన్నీ కూడా చేశాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి ఆంగిరసోపాఖ్యానే 20+20తమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో అంగిరసోపాఖ్యానం అనే 220వ అధ్యాయం ముగిసింది. 221వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజుకి ఆయన సోదరులకి అందరికీ తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, గురుభిర్నియమైర్యుక్త భరతో నామ పావక అగ్ని పుష్టిమతిర్నామ తుష్ట పుష్టిం ప్రయిచ్చతి భరత్యేష ప్రజా సర్వా తతో భరతముచ్యతే. ధర్మరాజ పూర్వము ఈ శంజువు యొక్క అనేటువంటి వాడు ఉన్నాడు, వాడికి ఒక పౌత్రుడు ఉన్నాడు. ఆ పౌత్రుడు భరతుడు అనేటువంటి అగ్ని గురించి ఇదివరకు ప్రస్తావన చేశాను. అతను శంజువు పుత్రుడైనటువంటి ఊర్జుని యొక్క పుత్రుడు. ఆ వెనక చెప్పిన ఆ భరతుడు అనేటువంటి అగ్ని ఎలా ఉంటాడంటే అనేకములైన నియమాలతో ఉంటాడట. ఆయన సంతోషిస్తే కనుక అందరికీ ఏం చేస్తాడు, పుష్టిని కలిగిస్తాడు. అంటే ఏంటి, ఆయన సంతృప్తి చెందేటట్టుగా మనం హవిస్సులు కనుక సమర్పిస్తే ఆయన సంతృప్తి చెందినటువంటి వాడై ఈ హవిస్సులు సమర్పించినటువంటి వాళ్ళకి మంచి పుష్టిని కలిగిస్తాడు. అందుకనే ఈయనకి మరో పేరు కూడా ఉంది, పుష్టిమతి అంటారు ఈయన్ని. సమస్త ప్రజలను భరిస్తాడు కాబట్టే ఈయన్ని భరతుడు అని అన్నారు. పూర్వం భరతుడు అనేటువంటి పేరు రావడానికి గల కారణం ఏంటంటే ప్రజలందరినీ కూడా సహిస్తాడు కాబట్టి, భరిస్తాడు కాబట్టి ఆయన భరతుడు అన్నారు. అందరికీ సంతృప్తి చెందితే కనుక తాను అందరికీ పుష్టిని కలిగిస్తాడు కాబట్టి పుష్టిమతి అన్నారు. ఈ విధంగా ఆయనకి పేర్లు ఉన్నాయి. అగ్నిర్యశ్చ శివో నామ శక్తి పూజా పరశ్చ సహ దుఃఖార్తానాం చ సర్వేషాం శివకృత్ సతతం శివ. ఈ శివుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధమైనటువంటి అగ్ని శక్తి పూజాపరుడు. దుఃఖార్తులైన మనుషులకు ఏదైనా బాధ కలిగిన ఆ బాధలన్నీ తీర్చి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఉపకారం చేస్తూ ఉంటాడు, మేలు కలిగిస్తూ ఉంటాడు. అంటే వాళ్ళ యొక్క దుఃఖాలన్నీ కూడా పోగొడుతూ ఉంటాడు. ఇందువలన ఈయనకి శివుడు అనేటువంటి పేరు సార్థకమైంది. ఎందుకంటే శివ అంటే మంగళం కలిగించేవాడు అని కదా, అంటే సుఖాలు కలిగిస్తూ ఉంటాడు, వాళ్ళ యొక్క అశుభాలన్నీ పోగొడతాడు, వాళ్ళ యొక్క దుఃఖాలు పోగొడతాడు, సుఖాలను కలిగిస్తూ ఉంటాడు, మేలుకు ఉపకారాలు చేస్తూ ఉంటాడు. అందువలన ఆ శివనామం అంటే మంగళకరుడు అనేటువంటి ఒక అర్థం కలిగినటువంటి ఆ శివశబ్దం ఏదైతే ఉందో అది ఈయనకి సార్థకమైంది. తపస్సు ఫలం దృష్ట్వా
సంప్రవృద్ధం తపో మహత్ ఉద్ధర్తు కామో మతిమాన్ పుత్రో జజ్ఞే పురంధర. ఇంకా ఈ పాంచజన్యుడు ఉన్నాడు కదా, తపుడు అని కూడా అంటామని, ఆ తపస్సు వలన కలిగిన ఫలితంగా ఐశ్వర్యం అధికం కావడం చూసి దాన్ని పొందాలని మేధావి అయినటువంటి ఇంద్రుడే పురంధరుడు అనేటువంటి పేరుతోటి ఆయనకి పుత్రుడే అవతరించాడు. అంటే ఈ పాంచజనుడికి ఇదివరకు మనకు 25 మంది పుత్రులు, తర్వాత ఒక 15 మంది వినాయకులంటూ ఆ 15 3 దళాలుగా 3 5 15 మంది చెప్పారు. అంటే 40 మంది పుత్రులు ఉన్నారు. ఈ 40 మంది పుత్రులే కాకుండా ఈ పురంధరుడు, ఊష్ముడు, మనువు, శంభువు, ఆస్థ్యుడు అనేటువంటి 5 పుత్రులు కూడా కలిగారు వీరికి. ఊష్మా చైవోష్మణో యజ్ఞే సోగ్నిర్భూతస్య లక్ష్యతే అగ్నిశ్చాపి మనుర్నామ ప్రాజాపత్యమకార్యత్. ఆ పాంచజనుడికి ఊష్మ అనేటువంటి పేరు కలిగినటువంటి అగ్ని కలిగాడు. ఆయన ప్రాణుల శరీరంలో ఎలా ఉంటాడంటే, ఊష్మ అంటే వేడి, ఉష్ణత్వం, అందువల్ల ప్రాణుల శరీరంలో వేడిగా వ్యక్తం అవుతూ ఉంటాడు ఆయన. అలాగే తపనుకి కలిగినటువంటి మనువు అనేటువంటి అగ్నిస్వరూపుడైన పుత్రుడు ఈ ఊష్మాగ్నిని ప్రజాపతికి సంబంధించినటువంటి వానిగా చేశాడు. శంభుమగ్నిమధ ప్రాహు బ్రాహ్మణ వేదపారగా ఆవసత్యం ద్విజాప్రాహు దీప్తమగ్నిం మహాప్రభం. అలాగే వేదం తెలిసినటువంటి విద్వాంసులు అందరూ కూడా, అంటే వేద విధులు అందరూ కూడా శంభువు అనేటువంటి అగ్నినే బాగా తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, జ్వలించే స్వభావం అయినటువంటి ఆవసధ్యాగ్నిగా ఆ శంభువుని చెప్తారు. ఊర్జస్కరాన్ హవ్యవాహాన్ సువర్ణ సదృశ ప్రభాన్ తతస్తపోహ్యజనయత్ పంచయజ్ఞసుతానిహ. ఈ విధంగా తపుడు యజ్ఞంలో ఆహుతులను తీసుకునేటువంటి 5 అగ్నుల్ని జనింపజేశాడు. ఈ 5 కూడా ఎలాంటి బంగారు కాంతి కలిగినటువంటివి. అలాగే బలాన్ని, తేజస్సును కలిగించే ఈ అగ్నులు దేవతలకి ఈ హౌస్ని అందిస్తూ ఉంటారు. ప్రశాంతే అగ్నిర్మహాభాగ పరిశ్రాంతో గవాంపతి అసురాన్ జనయన్ ఘోరాన్ మత్యాంశైవ పృథగ్విధాన్. ఓ ధర్మరాజా, ఆయన చెప్తున్నాడు మార్కండేయ మహర్షి, ధర్మరాజా, అస్తమించే సమయంలో శ్రమించడం వల్ల అలసిపోయినటువంటి సూర్యుడు ఏం చేస్తాడు? సూర్యుడు ఎప్పుడు కూడా మామూలు చెప్తారు, సూర్యుడు తన తేజస్సుని అగ్ని యందు నిక్షిప్తం చేస్తాడు. ఎప్పుడు? రాత్రి సమయాల్లో. అంటే ఉదయించినటువంటి దగ్గర నుంచి సాయంకాలం అస్తమించే వరకు మంచి తేజవంతుడై సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ సూర్యుడి ముందర అగ్ని తేజస్సు ఏం కనిపించదు. అందువలన ఆయన ఏం చేస్తాడు? రాత్రి వేళలలో తన తేజస్సుని అగ్ని యందు నిక్షిప్తం చేస్తాడు. అందుకని రాత్రి సమయాల్లో సూర్యుడు ఉండడు కాబట్టి అగ్ని మహా తేజస్సుగా కనిపిస్తూ ఉంటుంది మనకు. ఆ విధంగా ఆ అలసిపోయినటువంటి సూర్యుడు అగ్నిలో ప్రవేశించడం వల్ల అగ్ని స్వరూపుడు అవుతాడు. ఆయన భయంకరమైనటువంటి అసురులను, అంటే రాక్షసులను, మరణ స్వభావం కలిగినటువంటి మనుష్యులను ఉత్పన్నం చేస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఈ తపుని సంతతి, అంటే ఈ పాంచజన్యుడి యొక్క సంతతిలో వాళ్ళే అంటారన్నమాట. తపసశ్చ మనుం పుత్రం భానుం చాప్యంగిరా సృజత్ బృహద్భానుం తు తం ప్రాహు బ్రాహ్మణ వేద పారగా. ఇంక మనువు ఉన్నాడు, ఆయన ప్రజాపతి. ఆ మనుస్వరూపుడైన తపునికి పుత్రుడైనటువంటి భాను అనేటువంటి అగ్నికి అంగిరుడు నూతన జీవితాన్ని ఇస్తాడు. అంటే తన మహత్వాన్ని అంతటిని కూడా అంగిరుడు సమర్పించి ఆ నూతన జీవితాన్ని ఇచ్చాడు అగ్నికి. వేద పారంగతులైనటువంటి వేద విధులైన విద్వాంసులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ భానువునే బృహద్భానుడు అని కూడా అంటారు. భానుర్భార్య సుప్రజాతు బృహద్భాసాతు సూర్యజ అసృజేతాం తు షట్పుత్రాన్ శృణుతాసాం ప్రజావిధిం. అలాగే ఈ భానుకి సుప్రజ, బృహద్భాస అనే 2 భార్యలు ఉన్నారు. సుప్రజ, బృహద్భాస ఈ భానుకి. వీళ్ళలో బృహద్భాస ఏమోను సూర్యుడి యొక్క పుత్రిక. వీళ్ళిద్దరూ అంటే ఈ బృహద్భాస భానువులకి 6 పుత్రులను కన్నారు. వీళ్ళకి కలిగినటువంటి సంతానాన్ని తెలియజేస్తున్నాడు ఇప్పుడు. దుర్బలానాం తు భూతానాం అశూన్య సంప్రయచ్చతి తమగ్నిం బలదం ప్రాహు ప్రథమం భాను తస్సుతం. ఈ భానువుకి కలిగినటువంటి మొదటి కొడుకు ఎటువంటి వాడు అంటే, దుర్బలానంతు భూతానాం అశూన్య సంప్రయచ్చ, బలహీనమైనటువంటి ప్రాణులకు ప్రాణాన్ని, బలాన్ని ఇస్తూ ఉంటాడు.
ఎవరైతే బలహీనలేదు ఉంటారో వాళ్ళకి కాస్త ప్రాణాన్ని కలిగిస్తూ ఉంటాడు, అలాగే బలాన్ని కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇలా ఇవ్వడం వల్ల ఈయన ఏమన్నారంటే బలదుడు అనేటువంటి పేరు వచ్చింది. ఈయనే భాను యొక్క మొదటి కొడుకు. ప్రశాంతేషు భూతేషు మన్యుర్భవతి దారుణ అగ్నిస్సమన్యుమాన్నామ ద్వితీయో భానుతస్సుత. అలాగే ఆ భానుకి రెండో పుత్రుడు ఎవరంటే మన్యుమంతుడు. మన్యు అంటే ఏంటి? క్రోధం, అంటే క్రోధ రూపంగా ఉంటాడనమాట. అలా ఉండేటువంటి ఆ అగ్ని ఎవరైతే ఉన్నారో ఆయన మన్యుమంతుడు. అంటే శాంతంగా ఉండేటువంటి మనుషుల్లో, ప్రాణుల్లో, మనుషులే కలే అన్నిట్లోనూ, ప్రాణులు అన్నిట్లోనూ కూడా భయంకరమైనటువంటి కోపరూపంగా వ్యక్తమయ్యే అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నికి మన్యుమంతుడు అని పేరు. మన్యు అంటే క్రోధం కదా, ఆ కలిగినటువంటి వాళ్ళని క్రోధరూపమైన క్రోధాగ్ని మాట. ఆ క్రోధాగ్నిని మన్యుమంతుడు అంటారు. దర్శేచ పౌర్ణమాసేచ యస్యేహ హవిరుచ్యతే విష్ణున్నామే హయోగ్నిస్తు ధృతిమాన్నామసో అంగిరాహ. అలాగే దర్శ పౌర్ణమాస యాగాలు చేస్తారు. ఆ పౌర్ణమాస యాగాల్లో హవిస్సును సమర్పించేటువంటి ఒక విధానం ఉంది. అలా సమర్పించేటప్పుడు అందులో వ్యక్తమయ్యే అగ్నిని విష్ణువు అంటారు. ఎందుకంటే యజ్ఞస్వరూపుడు విష్ణువు కదా, యజ్ఞోవై విష్ణు అని చెప్తాం శృతి. అందువలన ఏంటంటే యజ్ఞం అంటే విష్ణు అనే. ఆయన అంగిరస గోత్రుడు అని కూడా చెప్తారు. ఆయనకు ఉండేటువంటి ఇంకో పేరేంటి, అందరికీ ధైర్యాన్ని ఇస్తాడు కాబట్టి ధృతిమంతుడు అని పేరు. ఈయన భానువుకి మూడో కుమారుడు. ఇంద్రేణ సహితం యస్య హవిరాగ్రయణం శృతం అగ్నిరాగ్రయణో నామ భానోరేవా అన్వయస్తు సహా. అలాగే ఇంద్రుడితో కూడా ఆగ్రయణ కర్మ అంటారు. అంటే ఏం చేస్తారంటే కొత్తగా పంటలు వస్తాయి కదా, ఈ కొత్త పంటతో తయారయ్యేటువంటి హవిస్ అంటే కొత్త ధాన్యం, కొత్తగా వచ్చినటువంటి ఆ ధాన్య కణములతోటి హవిస్సును తయారు చేసి, చెరువు తయారు చేసి దాంతో యజ్ఞాలు చేస్తారు. అలా కొత్త పంటతో తయారయ్యేటువంటి హవిస్సుతో జరిగేటువంటి యజ్ఞాన్ని ఆగ్రయణము అంటారు. ఈ ఆగ్రయణ కర్మలో హవిస్సును సమర్పించేటువంటి విధానం ఒకటి ఉంది. దాన్ని గ్రహించేటువంటి అగ్ని కాబట్టి ఈయనకి ఆగ్రయుళ్ళు అని పేరు. ఆగ్రయుళ్ళు అనేటువంటి అగ్ని. ఈయన భానువుకి 4వ పుత్రుడు మాట. చాతుర్మాసేషు నిత్యానాం హవిషాం యో నిరగ్రహ చతుర్భి సహిత పుత్రై భానోరేవాన్వయస్తుభ. అలాగే ఇంక చాతుర్మాస యజ్ఞాల్లో నిత్యంగా నిశ్చితమైనటువంటి ఆగ్నేయం మొదలైనటువంటి 8 హవిస్సులకు కూడా ఉద్భవ స్థానం ఉంటుందో పేరు. దాన్ని ఏమంటారంటే ఆ ఉద్భవ స్థానమైనటువంటి నామాన్ని ఏమంటారంటే ఆగ్రహము అంటారు, అగ్రహం అంటారు. ఈ అగ్రహం దీన్ని ఏమంటారంటే వైశ్వదేవ పర్వంలో ప్రధానమైనటువంటి విశ్వదేవుడు అనేటువంటి వాడు అగ్ని. ఆ భానువుకి ఇతడు 5వ పుత్రుడు మాట. ఈ స్థుభుడు అనేటువంటి వాడేమోను ఆ భానువుకి 6వ పుత్రుడు. స్థుభుడు అనేటువంటి వాడు ఒక అగ్ని. అలాగే విశ్వదేవుడు అనేటువంటి వాడు ఒక అగ్ని. ఇలాగా మొత్తం 6 భానువుకి పుత్రులు కలిగారు. అంటే బలదుడు, మన్యుమంతుడు, విష్ణువు అనేటువంటి అగ్నులేమోను ఈ భానువుకి సుప్రజ వల్ల కలిగారు. అలాగే ఆగ్రహుడు, స్థుభుడు అనేటువంటి 3 బృహద్భాస వల్ల కలిగారు. ఈయనకి భానువుకి 2 భార్యలు, సుప్రజ, బృహద్భాస అని చెప్పుకున్నాం. సుప్రజకి 3, బృహద్భాసకి 3 చొప్పున 6 పుత్రులు కలిగారు. నిశాత్యజనయత్ కన్యాం అగ్నిశోమా ఉభౌ తథా మనోరేవా భవద్భార్య సుషివే పంచపావకాన్. ఈ మనువు యొక్క 3వ భార్య కూడా ఉంది ఈయనకి. ఆ 3వ భార్య పేరే నిషాని. ఆమె రోహిణి అనేటువంటి కన్యను 2 పుత్రులను కంది. ఈ సోమాగ్నులు వాళ్ళకి పుట్టినటువంటి 2 పుత్రులు ఎవరంటే సోమాగ్నులు. వీళ్ళనే కాక ఇంకో 5 పుత్రుల్ని అగ్నిస్వరూపులను కందామె. వైశ్వానరుడు, విశ్వపతి, సన్నిహితుడు, కపిలుడు, అగ్రణి అనేటువంటి 5 వాళ్ళ పేర్లు మాట. ఈ విధంగా ఆ మనువు యొక్క అంటే భానువన్న మనువన్న అతలే. అందువలన ఆ భానువు యొక్క 3వ భార్య అంటే సుప్రజ, బృహద్భాస కాకుండా నిషా అనేటువంటి 3వ భార్య ఉంది. ఆ 3వ భార్యకి 2 కొడుకులు, 1 కుమార్తె కలిగారు. వాళ్ళే కాకుండా ఇంకో 5 పుత్రులను కూడా కన్నారు.
వాళ్ళు ఈ విధంగా అతని సంతానం. ఈ విధంగా ఈ అగ్నులు మనం ఎంతమంది ఉన్నారో లెక్కలేనటువంటి సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్క అగ్ని ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళందరి గురించి కూడా సమగ్రంగా ఇందులో ఇలా ఈ మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజు ఆ అగ్నుల గురించి అడిగేటప్పటికీ మొత్తం ఆ అగ్నుల యొక్క వంశమంతా విస్తారంగా చెప్పడం మొదలెట్టాడు. చెబుతూ ఇలాగా మనకు ఈ భానువు యొక్క సంతానము, అలాగే తప్పుడు వీళ్ళ యొక్క సంతానము, ఇవన్నీ కూడా మనకు చెప్పాడు. ఇంకా దీని గురించి ఇంకా ముందు ముందు ఇంకా చెబుతున్నాడని తెలియజేస్తూ స్వస్తి.